అసలు గణేశుడిని వీధుల్లో పెట్టి ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? అసలు మన పురాణాల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు అలా చేస్తారని. దీనికి జరగడానికి కారణం 135 సంవత్సరాల క్రితం ఒక సంఘటన. బ్రిటిష్ వాళ్ళు 1657 నుంచి 1947 వరకు మనల్ని హింసిస్తూనే ఉన్నారు. వాళ్ళు ట్యాక్స్ కట్టమని బెదిరించేవారు. ఎలా అంటే 10 రూపాయలు సంపాదిస్తే 6 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిందే. అలా ట్యాక్స్ కట్టకపోతే చంపేసేవారు. అలాగే ఉద్యమం కోసం పోరాడితే నలుగురు వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే కాల్చి చంపేసేవారు. అలా బ్రిటిష్ వాళ్ళ దౌర్జన్యానికి మన వాళ్ళు కృంగిపోయేవారు. సరిగ్గా 1857 సంవత్సరానికి మన వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు నలుగురు ఎక్కడైనా వ్యక్తులు కనిపిస్తే కాల్చి చంపేసేవారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేశారనమాట. అప్పుడు ఒక వ్యక్తి బాలగంగాధర్ తిలక్ ఇలా ఆలోచించారనమాట. ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళని బలంతో కాదు బుద్ధి బలంతో కొట్టాలి అని ఆయన ఒక ఫెస్టివల్ని అలాగే గణపతిని వీధుల్లో పెట్టి పూజిద్దామని పూణే, మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని అలా చెప్పించి ఆయన పూజించేవారు అనమాట. ఇది బ్రిటిష్ వాళ్ళ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అది ఒక హిందూ సైకాలజీ అలాగే పూజించుకోవడం బట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్న అప్పుడు ఏమనేవారు, బ్రిటిష్ వాళ్ళు మాట్లాడలేకపోయేవారు. అప్పుడు ఆయన బుద్ధితో ఇలా చెప్పాడనమాట. వినాయకుడి పందిరిలో స్వాతంత్రం గురించి అన్నీ చెప్పారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమీ చేయలేక చేతులు ముడుచుకున్నారు. జై బజరంగ్ బలి.